గుర్రం మీద వచ్చే రాజుకి గాడిద మీదకి వచ్చే రాజుకి తేడా ఏంటి అంటే, గుర్రం మీద వస్తున్నాడంటే యుద్ధం చేయడానికి వస్తున్నాడు, గాడిద మీద వస్తున్నాడంటే సమాధానానికి ఆయన సూచనగా. ఒకసారి ఇప్పుడు జాగ్రత్త, మనం నమ్ముకునే ప్రభు అట దేనిని ఎక్కువచ్చాడు? దేన్ని ఎక్కువచ్చాడట? గాడిదని ఎక్కువచ్చాడా రాలేదా? గాడిదని ఎక్కువైతే వచ్చాడట. ఒకసారి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. గాడిద అనేది సాత్వికానికి చిహ్నం. అది దాని మీద ఎక్కిన వాడు కూడా సాత్వికుడా కాదు. గుర్రము దేనికి గుర్తయ్యా అంటే యుద్ధం చేయడానికి గుర్తు. మరి గాడిద దేనికి గుర్తయ్యా అంటే భారాలను మోయడానికి. గాడిద దేనికి గుర్తు? బరువులను మోయడానికి గుర్తు. పూర్వీకుల తరుణాలు మీరు చూడండి, ఎవరైనా వలసలు వెళ్తున్న వారి కుటుంబాలను మీరు ఒకసారి జాగ్రత్త చూడండి. వారి యొక్క వస్త్రాలు కానీ వారి యొక్క సంపదలు కానీ దేనికి కట్టేవారు? గాడిదలకి కట్టేవాళ్ళు. గాడిద ఎంత బరువైనా మోస్తుందట. ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన గుర్రం మీద రాకుండా గాడిద మీద ఎందుకు వచ్చాడయ్యా అంటే, నేను ఒక మాట చెప్పనా, మన పాప భారాన్ని మోయడానికి ఆయన గాడిదను ఎంచుకున్నాడు.